పాత మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావనార్షి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 12న జరిగే శ్రీ స్వామివార్ల పవళింపు సేవ సందర్భంగా పౌరాణిక కళాకారులకు పద్యగాన పోటీలు జరుగుతాయని విశ్వశాంతి కళా పరిషత్ మంగళగిరి సాహితీ కళావేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు పొట్లబతిని లక్ష్మణరావు, గుత్తికొండ ధనంజయరావు సిటీ న్యూస్తో మాట్లాడారు. రఘురామ నామమే నామామృతమే భవభయహరమే రామ నామమే శ్రీరామ నామమే. నామాది నామచంద్ర ప్రభు నా నామ సంకీర్తనకు రామ స్వామి. శ్రీరామ నామ రఘువంశ పయోనిధి సోమా కామాది షడ్రభు విరామ ఇకుంఠధామ. దేవి కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవధురిత శాస్త్రముకరాసి వారణాసి. శ్రీ భద్రావతి సమేత భావనార్షి స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంలో స్వామివారి కళ్యాణాలను భద్రావతి సమేత భావనార్షి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంలో ఈ నెల 12/2/2025 బుధవారం సాయంత్రం 5 గంటలకు కళ్యాణ మండపం వద్ద గొప్ప పౌరాణిక నాటకాలలోని పద్యాల గాన పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలను మంగళగిరి విశ్వశాంతి కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో మంగళగిరి సాహితీ కళావేదిక వారి ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే కళలు కనుమరుగవుతూ ఉన్నాయి. ఎంతో కొంత వాటిని వెలుగులోకి తేవాలని ఉత్సాహపడేటువంటి కళాకారులకు ఎంతో కొంత వాళ్ళ కళారూపాలను, వాళ్ళ గానామృతాలను వేదికలపై వాళ్ళు ప్రదర్శించాలని వాళ్ళ అభిలాషకు తగ్గట్టుగా మేము ఈ కళా గాన పద్య గాన పోటీలను నిర్వహిస్తూ ఉన్నాం. కనుక ఉత్సాహవంతులు, కళారంగంలో పనిచేస్తున్న వాళ్ళు, మంగళగిరి పరిసర గ్రామాల్లోని ప్రజలు, మంగళగిరి మరియు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా కళలను అభిమానించే వారికి, కళాకారులు, అలాగే సాహిత్యాభిమానులు, నాటక రంగ నిపుణులు అందరికీ కూడా విశ్వశాంతి కళా పరిషత్ అలాగే మంగళగిరి సాహితీ కళావేదిక ఆహ్వానం పలుకుతోంది. శ్రీ భద్రావతి సమేత భావనార్షి స్వామివార్ల కళ్యాణం పాత మంగళగిరి పద్మశాలీయ సేవా సంఘం ఆధ్వర్యంలో మనం కొద్ది రోజుల క్రితం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఆ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివార్ల పవళింపు సేవ కార్యక్రమం 12వ తేదీ రాత్రి ఉంటుంది. ఆ సందర్భంగా పాత మంగళగిరి పొట్లబత్తుని లక్ష్మీ శారీస్ వారి సౌజన్యంతో విశ్వశాంతి కళా పరిషత్ అలాగే మంగళగిరి సాహితీ కళావేదిక కళాకారులను ఆదరించాలి, కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాత మంగళగిరి కళ్యాణ మండపం వద్ద నాటక పద్య పోటీలను ఏర్పాటు చేసింది.
ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా, రంగస్థల కళాకారులందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ పౌరాణిక పద్యగాన పోటీలలో పాల్గొనేటువంటి కళాకారులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సౌలభ్యం కోసం నిర్వాహకులుగా మేము ఏర్పాటు చేసినది ఏంటంటే, కళాకారులు ఎవరు కూడా మేకప్ తోటి రావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు సివిల్ డ్రెస్ తోటే వచ్చి తమ గానాన్ని వినిపించి ఈ పోటీల్లో పాల్గొవచ్చు అని చెప్పని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగళ్ల వెంకట్రావు, కె సత్యనారాయణాచార్యులు, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, ఓదూరు రత్తయ్య, నాగళ్ల రామకృష్ణ, వెలువల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పెదవడ్లపూడి చైతన్యనగర్ రవీంద్రపాడు సెంటర్లోని శ్రీ జ్ఞానసాయి బాబా దేవాలయ 10వ వార్షికోత్సవం, శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయ 9వ వార్షికోత్సవ మహోత్సవం ఈ నెల 8వ తేదీన జరుగుతుందని కమిటీ నిర్వాహకులు సైకం శివయ్య, పూరేటి యేసుబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం దేవాలయంలో వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. శ్రీ సాయి జై జై సాయి హరి ఓం గురుభ్యో నమః. పెదోడ్లపూడి రేవేంద్రపాడు సెంటర్ చైతన్యనగర్లో వెలిసిన శ్రీ జ్ఞాన సాయిబాబా వారి దేవాలయం 10వ వార్షికోత్సవమును మరియు అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం 9వ వార్షికోత్సవమును రేపు 8/2/25 శనివారం అత్యంత వైభవముగా జరుగును. రేపు ఉదయం 5:15 కాకడ హారతితో మొదలై విఘ్నేశ్వర పూజ, శ్రీ సాయిబాబా వారి స్వామివారి పాలాభిషేకం, షోడశోపచార పూజా కార్యక్రమాలు, మంత్రపుష్పములు మొదలగునవి జరుగును. 11 గంటల నుండి అన్నదాన కార్యక్రమాలు, తర్వాత కోలాట బృందం వారిచే కోలాటములు, విజయవాడ విశ్వభారతి వారిచే కూచిపూడి నృత్యములు ప్రదర్శించబడును. కనుక 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. ఆలయ కమిటీ భక్త బృందం. జ్ఞానసాయిబాబా 10వ వార్షికోత్సవం రేపు 8వ తేదీ జరుగును. ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి కోలాట బృందం, తర్వాత నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 10,000 మంది వస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాల్సిందిగా చుట్టుపక్కల గ్రామ ప్రజలని కోరుతున్నాం. ఈ 10వ వార్షికోత్సవం అయినటువంటి సందర్భంగా 50 మంది సాయి భక్తులకు మేము మనవి చేయవలసింది ఏంటంటే, 50 మంది కూడా రేపు 8వ తారీఖు శనివారం నాడు 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును. ప్రతి ఒక్కరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆనందింపజేసి బాబా గారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాము.